వెల్కమ్ టు పీడీటీవీ. ఈరోజు మనం గుడ్లవల్లేరు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఏవైతే ఉన్నాయో చెప్తున్నటువంటి నేను ఇచ్చేవి జగన్ కాలనీలు కాదు ఊర్లు అన్నటువంటి ఈ ఊర్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉన్నాయో ఎలాంటి ప్రభుత్వం నుంచి సహాయం అందిందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మీరు ఇల్లు ఎప్పుడు కట్టారు? మొన్నే గృహప్రవేశం అయ్యాం పోయిన నెల 27వ తారీఖున. అంటే గతంలో ఎక్కడ మీకు? గతంలో అద్దెకున్నాం నాన్న, ఇప్పుడు మాత్రం సొంత ఇల్లు అని కొంచెం హ్యాపీ మూమెంట్లో ఉన్నాం. అంటే మీరు గవర్నమెంట్ తరపున అంత సహాయం అందిందంటారా? 1,40,000 అందినాయి. మీరు భూమి ఇచ్చారు కదా, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని సహాయం చేస్తున్నారని చెప్తున్నారు కొంతమంది కొన్ని విధాలుగా అప్రూవ్ అవుతున్నారు. ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? నాకు పెన్షన్ దేవుని కృపను బట్టి పెన్షన్ ఇస్తున్నారు. ఇల్లు ఇంకా మా బాబుకి ఇచ్చారు, అదే మా కోళ్ళకి. ఇంకా దీంట్లో ఉన్నట్టున్నారు, దీంట్లోకి వచ్చారు. ఎలా ఉందంటారు? బాగుంది. అదే మీ ఇల్లు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారంటే మీ ఇల్లు సందర్శించడానికి వచ్చాం చూస్తానికి. బాగుంది. ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు మేడం? నవంబర్ 7వ తారీఖున గృహప్రవేశం చేస్తాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక మీకు జగన్ గారు వచ్చినాక ఎంత సహాయం చేశారంటారు? 1,40,000 చేశారు. అంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు, ఆ గతంలో మీరు ఎలా ఉండేవాళ్ళు? మేము ఇంతవరకు రెంట్కు ఉండేవాళ్ళం దీంట్లో, కాకపోతే ఇక్కడికి వచ్చినాక చాలా ఫ్రీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం మా ఫ్యామిలీ అంతా. అంటే ఇల్లు సరిపోతుందా? సరిపోతుంది. అంటే కొంతమంది ఏమంటారంటే ఇది సమాధులు కూడా సరిపోదు స్థలం అని చెప్పి కొంతమంది ప్రతిపక్షాలు అంటారు. ఎలా చూడొచ్చు? లేదు బాగానే ఉంది, సరిపోతుంది. మాకైతే సరిపోతుంది, మా ఫ్యామిలీ అంతా, పిల్లలు ఉన్నారు, మా అత్తగారు ఉంది, అందరికీ సరిపోతుంది. స్థలం ఇచ్చినారు కదా మేడం, అంటే ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ ఉంది, అలాగే ఇప్పుడు దగ్గర కాలేజీ కూడా ఉంది. ఇక్కడ కొనుక్కోవాలంటే చాలా కష్టం అయింది. అలాంటిది ఇప్పుడు మీకు ఇలా ఇచ్చిన స్థలాన్ని ఇచ్చిన ఎలా చూడొచ్చు పరిణామాన్ని? మీకు ఇలా ఇదే కాకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయి అంటారు? అన్ని మాకు అమ్మఒడి పడుతుంది పిల్లలకి, మా అత్తగారి పెన్షన్ అన్ని మాకు ప్రభుత్వం నుంచి బాగానే అందుతున్నాయి. బాగానే వస్తుంది మేడం. ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చిన పరిణామంలో మీకు ఏమైనా కరప్షన్ ఏమైనా జరిగిందంటారా? ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడగడం కానీ? లేదు ఏమీ లేదు, మాకు డైరెక్ట్గా మా అకౌంట్లోకి వచ్చేసింది. డైరెక్టర్ మీ దగ్గర వచ్చేసింది. దీన్ని ఎలా అప్రోచ్ అంటారు? అంటే ఇప్పుడు గతంలో చూడాలంటే కొంతమంది ఎమ్మెల్యేలు కాదు కానీ ఎంఆర్ఓలు కానీ ఎండిఓలు కానీ లేకపోతే దగ్గర ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి కానీ కావాల్సి వచ్చేది. వాళ్ళు మీ డైరెక్టర్ మీ అకౌంట్లో పడ్డానికి ఎలా వచ్చి? చాలా బాగుంది ఈ ప్రభుత్వం పథకం, చాలా బాగుంది. ఓకే. అంటే చదువుల వల్ల మీ పిల్లలు ఉపయోగపడుతుంది, బాగా చదువుకుంటున్నారు. అమ్మఒడి వల్ల ఫీజులు కట్టుకోగలుగుతున్నాం మేము. అంటే కొంతమంది ఏమో ఆరోపిస్తున్నారంటే ఈ పథకాలతో సోమరిపోతులు అవుతున్నారు, పనికి వెళ్ళట్లేదు అని చెప్పి ఈ పథకాల మీద ఆధారపడే కుటుంబాలు కొన్ని ఉన్నాయి అంటారు. ఎలా చూడొచ్చు ఈ పరిణామం? లేదు, కొంతమంది ఎవరన్నా ఉన్నారేమో కానీ మా మటుకు మేమైతే చాలా చక్కగానే పిల్లలు చదువుకోవడానికి యూజ్ అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి రూపాయిని మేము చక్కగా యూజ్ చేసుకుంటున్నాం. మరి రాబోయే రోజులు ఎలా ఉండిపోద్ది అంటారు మేము? బాగానే ఉంటుంది, జగన్ గారు వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉందండి. అలాంటి వాళ్ళు ఎంతోమంది సంతోషపడుతున్నారు. సొంత ఇంటి కళ అనేది చాలామందికి నెరవేరలేదు. 15 సంవత్సరాల కళ, అటు ఇక్కోళ్ళు అయితే 15 సంవత్సరాల కళే. అది ఇవ్వంగానే చాలామంది అసలు ఖాళీ చేసి 50% వచ్చేసారు. ఇక ఇక్కడ ఇచ్చిన వాళ్ళు సెంటు స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు కట్టుకుంటున్నారు, వాళ్ళు ఇళ్లలోకి వస్తున్నారు. వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. మనకి ఇల్లు అనేది ఇచ్చింది జగన్ అన్న మాత్రమే. ఆయన మేలు మాత్రం మర్చిపోలేము. ప్రభుత్వం నుంచి ఆయన స్థలం ఇచ్చారు, మెటీరియల్ పరంగా కానీ అమౌంట్ పరంగా కానీ 1,80,000 ఇచ్చారు. 1,80,000 దాకా సహకరించారు. స్థలం విలువ పెట్టుకుంటే అది కాకుండా దగ్గర 2-3 లక్షలు చేస్తుంది. మెటీరియల్ విలువ కాకుండా మొత్తం ఎన్ని కలిపితే 5 లక్షలు చేస్తుంది. 5 లక్షలు. గతంలో ఇల్లు లేదు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుందండి. అద్దెలు కట్టుకుని చాలామంది చాలా సంవత్సరాలుగా చాలా ఏళ్ళుగా బాధపడిపోతున్నారు. ఇల్లు మారాలంటే పెద్ద తలకాయ నొప్పి, అది ఆడవాళ్ళకి, మారే వాళ్ళకి తెలిసిద్ది. అది ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ కల వాళ్ళు మారుతూ ఉండి కూడా చక్కగా ఇల్లు కట్టించిన వాళ్ళకి ఇంకో సంతోషం. కట్టుకున్న వాళ్ళు మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు అని ఇంకో రకంగా కట్టుకున్నారు. వాళ్ళకి ఆప్షన్ అది ఇచ్చాడు అన్నయ్య అనేది, అది సంతోషంగా ఉంది. దాని గురించి మాత్రం సెంటు స్థలం సమాధులు కూడా సరిపోదని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. సమాధి ఏముంది, 6 అడుగులు చేస్తే సరిపోతుంది కదా, దానికి సెంట్ అవసరం లేదు. మీరు చూస్తే గేట్ చూస్తే ఫస్ట్ ఎంట్రన్స్లో నుంచి ఇక్కడ మెట్ల ల్యాండింగ్ కాడి నుంచి స్టార్టింగే హాలు, కిచెను, బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. చాలు. ఇదే రెంట్ కట్టుకోవాలంటే 3,000 లేనిది లేదు సిటీలో ఎక్కడ కూడా. మధ్యతరగతి తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. 3-4 వేలు రెంట్లు కట్టాలంటే చాలా కష్టం ఈరోజున్న పరిస్థితుల్లో. అది చాలదా?
నలుగురు మొగుడు పెళ్ళాం ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు, చక్కగా సరిపోతుంది. దానికి ప్రాబ్లం ఏం లేదు. మరి ఇదే కాకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి అవకాశం వస్తున్నాయమ్మా? మా పిల్లలకి అమ్మఒడి వస్తుందండి. మాకు డోక్రాలో ఉన్నాను, రుణమాఫీ కూడా వస్తుంది, అన్నీ వస్తున్నాయండి. మరి చంద్రబాబు నాయుడు గారు మరి కూడా ఆయన కూడా నేను వస్తే మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అమ్మకు 15,000 ఇస్తాను, ఆడవారికి స్త్రీకి మహాశక్తి అని 6 అంటే 6 ఆర్మీలు అని చెప్పి ఇస్తామని చెప్పాను. చెప్తారు, చెప్పేవారు చేయరు కదండి. మాటలు చెప్పని వాళ్ళు చేస్తారు. అన్న చెప్పాడు, చెప్పినవి చేశాడు, చెప్పనివి కూడా చేశాడు మా జగన్ అన్న. చెప్పేవాడు ఏం చేయడు, ఆడి మాటల వరకే ఉంటాడు. మరి ఎలా ఉండిపోద్ది అంటారు మరి 24లో 2024 అన్నయ్య జగన్ అన్నే. ఇక్కడ ఎంతమంది ఉంటారు సుమారుగా ఇప్పుడు వచ్చిన కుటుంబాల దగ్గర ఉంటారు, 1000 కుటుంబాల దాకా ఉండొచ్చు. ఇప్పుడే రీసెంట్గా కదా ఇచ్చింది, అందరూ వచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ. వీక్లీ వచ్చి అసలు రోజుకి వచ్చేపాటికి 4-5 ఫ్యామిలీస్ షిఫ్టింగ్గా వస్తున్నాయి. ఎవరు కాల్ చేసుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేటప్పుడు కానీ ఎవరన్నా డబ్బులు అడగడం కానీ ఎంఆర్ఓ కానీ అలాంటివి అసలు ఎవరు కానీ డబ్బులు అస్సలు లేదండి. 1 రూపాయి కూడా అడగరు. మనం వెళ్తాం, మెటీరియల్ కాగితాలు ఇచ్చేస్తాం వాళ్ళకి, లోడ్ చేసుకుని తెచ్చుకుంటాం మనమే, అంతవరకే. కానీ వాళ్ళు అసలు ఏం లేదు, వచ్చి తీసుకెళ్లారని వాళ్ళే పిలుస్తూ ఉంటారు. మెటీరియల్ లేకపోతే మెటీరియల్ వచ్చింది తీసుకెళ్ళమని వాళ్ళే పిలుస్తూ ఉంటారు. వాలంటీర్లు కూడా వస్తారు. మన ఏఈ సుబ్బారావు గారు కానీ వీళ్ళు కానీ యాడ్లో వాళ్ళు కానీ వస్తారు, చూస్తారు ఎంతవరకు చేస్తారు ఏంటని చూస్తారు, అప్డేట్ తీసుకుంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుని అప్లోడ్ చేస్తూ ఉంటారు, పైకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చేసిన పని ఎంతవరకు చేశారు ఏంటి, ఫౌండేషన్ వర్కా, స్లాబ్ వర్కా, ఎంతవరకు జరిగింది ఏంటి వర్క్ అని చూస్తారు, ఫీల్డ్ వర్క్. మరి ఎలా ఉండిపోద్ది అంటారు మరి 24లో 2024? అన్నయ్య జగన్ అన్నే. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు, ఏం కలిసి వచ్చినా ఆయనకి ఏం చేయలేరు. ఆయన తల వెంట్రుకలు కూడా పీకలేరు అవి చెప్పాలంటే. అసలు జగన్ అన్న ఈసారి మాత్రం కంపల్సరీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ మనిషికి సెంటు స్థలం ఇచ్చారు, 1,80,000 రూపాయలు లోన్ వస్తుంది. అంటే ప్రభుత్వం నుంచి ఎంతవరకు సాయం పొందారు? మ్యాక్సిమం మనం చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వాల్సిన మెటీరియల్ ఇచ్చేస్తున్నారు, మన అకౌంట్లో డబ్బులు వేయాల్సిన అకౌంట్లో వేస్తున్నారు. ఏదైనా సరే మనం ఎంత ఫాస్ట్గా చేస్తే వాళ్ళు అంత ఫాస్ట్గా ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు అటు నుంచి ఏమైతే నో ప్రాబ్లం. మనం మెటీరియల్ తీసుకొచ్చేసి అక్కడ నుంచి పని చేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఇప్పుడు వాళ్ళు మనం కొంత పని చేసామనుకోండి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తారు, మళ్ళీ మెటీరియల్ ఇస్తారు, మళ్ళీ పని చేస్తే మళ్ళీ వస్తుంది. గతంలో ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏం పొందలేదు. రెండోది మనకి గతంలో ఏం రాలా. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే చాలామంది, నాదే ఉంది, నాతో పాటు చాలామందికి వచ్చినాయి. అందరూ కూడా చాలా సంతోషంగా. ఇవాళ అయితే కొన్ని వేల మంది అయితే టౌన్లో ఇళ్ళు ఖాళీ చేసి వచ్చేసారు ఆల్రెడీ.